ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి నా మనసు అస్సలు ఒప్పట్లేదు. అబ్బబ్బా! ఏమన్నా ఉందా వ్యూ అసలు? మ్యాటర్ ఏంటో చెప్పే ముందు మన వీడియోస్ చూడడం ఇదే మొదటిసారి మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. మొత్తానికి మేమైతే దుబాయ్‌లో ఉన్న పాయింట్‌కి వచ్చేసాం. ఇదైతే చూడ్డానికి చిన్న మినీ తాజ్‌మహల్ లాగా ఉంది. జస్ట్ ఇప్పుడే ట్రామ్ దిగాం. ఇంకా కిందకి కూడా వెళ్ళలేదు. ఇక్కడి నుంచి ఈ ప్లేస్ నాకు పిచ్చగా నచ్చేసింది. కిందకెళ్తే ఇంక అక్కడే ఉండిపోతానేమో అన్నట్టుగా ఉంది ఈ చోటైతే. ఇంతకీ ఈ మినీ తాజ్‌మహల్ ఏంటో తెలుసా? ఇది పెద్ద 5 స్టార్ హోటల్. అట్లాంటిస్ ద పామ్. మంచి ఎయిర్ బెలూన్ రైడ్ కూడా ఉంది ఇక్కడ. ఇది కొత్తగా కట్టిన 5 స్టార్ హోటల్. అట్లాంటిస్ ద రాయల్. ఈవినింగ్ టైం ప్రశాంతంగా రిలాక్స్ అవ్వడానికి కరెక్ట్ ప్లేస్ అన్నమాట ఇది. మన వైజాగ్ వాళ్ళకి బీచ్ ఎలాగో ఇక్కడ వీళ్ళకి పాయింట్ కూడా అలాంటిది. మేమైతే కాసేపు అలా చూసి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ సాయంత్రం వచ్చిన మేము అలా రిలాక్స్ అవుతూ అర్ధరాత్రి వరకు ఉండిపోయామండి. మీకు నైట్ వ్యూ కూడా చూపించేస్తాను చూడండి. వాటర్ చుట్టూ కన్‌స్ట్రక్షన్ కట్టి మంచి లైట్లు పెట్టి కూర్చోడానికి మంచిగా సెట్ చేశాడు. ఇక్కడ మంచి బోట్ రైడ్ కూడా ఉంది. నైట్ బోట్ రైడ్ చేస్తూ అలా వెళ్తే ఆ మజాయే వేరు కదా! నెక్స్ట్ వీడియోలో కింద వ్యూని కవర్ చేస్తాను చూసేయండి.